పాతకాలం నాటి నిమ్మకాయ పులుసు పచ్చడి ఎంతో కమ్మగా ఉంటుంది. నిమ్మకాయ పచ్చడి అంటేనే నోరూరిపోయేలా ఉంటుంది కదా. మరి నిమ్మకాయతో కాకుండా పులుసుతో చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ ప్రాసెస్ ఏముండదండి, చాలా ఈజీ ప్రాసెస్. ఈ నిమ్మకాయలని 1/2 kg వరకు తీసుకొని వీటిని శుభ్రంగా కడిగేసి పొడి క్లాత్తో చక్కగా తుడిచేసుకొని ఇలా సగానికి కట్ చేసి వీటి నుండి రసాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు కారం ఉన్న మిరపకాయలను తీసుకొని ఇవి 120 గ్రామ్ వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి మిరపకాయలను ఒక 2 minutes వరకు వేయించుకొని అందులోకి 2 స్పూన్ల వరకు ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసుకొని ఒక 2 minutes వేయించుకొని ఇవి పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత దీంట్లోకి 1 కప్పు కల్లుపు వేసుకొని మిక్స్ జార్లో వేసి మెత్తగా మిక్స్ పట్టుకోవాలి. ఇలా మెత్తగా వచ్చిన దాంట్లోకి నిమ్మకాయ రసం వేసి కలుపుకొని మరొకసారి మిక్స్ పట్టుకోవాలి. ఇక తాలింపు కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడయ్యాక ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న నిమ్మకాయ పులుసును వేసుకొని ఒకసారి అంతా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇక పప్పులోకి కానీ టిఫిన్స్లో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు పూర్తి వీడియో కావాలనుకుంటే కింద లింక్ ఇచ్చాను, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.